గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా ఎక్కువ శాతం మెయిల్స్‌లో దేవుడి రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే మనమైనా సరే అమ్మవారిది కానీ, లేకపోతే అబ్బాయిలంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటూ ఉంటారు. అవునమ్మా. అంటే సాధారణంగా ఈ రింగ్స్ దేవుడివి మనం పెట్టుకోవచ్చా? ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా చేతులతోటే చేస్తూ ఉంటాము. మరి దేవుడి రింగ్స్ పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏమైనా నియమాలు పాటించాల్సినవి ఏమైనా ఉంటాయా? తప్పకుండా అమ్మా. దేవుడు రింగ్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 100% పెట్టుకోవచ్చు, దానిలో ఎటువంటి దోషం లేదు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆకారము దాల్చి ఉంది, అది రింగ్ రూపంలోనో పటన్ రూపంలోనో అంటే అదంత ఈజీగా వచ్చింది కాదు. మహర్షులు ఆ యొక్క ఆకారాన్ని సందర్శించారు. ఆంజనేయ స్వామి రామాయణంలో జరిగింది ఇలా ఉన్నారు, రామచంద్రమూర్తి ఇలా ఉన్నారు, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క కమలంలో కూర్చొని ఆసీనురాలై ఉంది. ఇవన్నీ ఏంటంటే మహర్షులు వాళ్ళ దివ్యజ్ఞానంతో చూసి చెప్పినటువంటి ఆకారాలు అవన్నీ. ఆకారానికి ఒక శక్తి ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఆకారానికి. ఆ ఎనర్జీ కేవలం ఆకారానికే కాకుండా పట్టుకున్నటువంటి మన ఆయుధాలు పట్టుకుంటారు చూసారు దేవి దేవతలు, ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతి దానికి కూడా. మీరు ధరించినప్పుడు మనం ఎందుకు ధరిస్తున్నాము? ఒక రక్ష, ఒక లాకెట్ వేసుకుంటున్నాం అంటే ఒక రక్ష. నాకు అమ్మవారు ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఒక రక్ష. ఖచ్చితంగా మీరు ధరించినటువంటి ఆ యొక్క ఉంగరం కావచ్చు, రూపు కావచ్చు, మెడలో వేసుకునే రూపు కావచ్చు, మిమ్మల్ని 100% రక్షిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను. చాలామందికి పిల్లలకి చూడండి, ఇప్పుడు బాగా తొందరగా భయపడుతున్నారండి, బెదిరిపోతున్నారండి అంటుంటారు. అప్పుడు నేనేం చెప్తానంటే, అమ్మ మీరు దుర్గాదేవిది వెయ్యండి. ఉదాహరణకి జన్మజాతకంలో రాహు ద్వారా ఇబ్బంది ఉంది వాళ్ళకి, రాహు ప్రభావం వల్ల ప్రతిదానికి భయపడుతున్నారు, బెదురుతున్నారు, నిద్రలోంచి సడన్గా లేచి కేకలేస్తుంటారు కొంతమంది పిల్లలు, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం అవుతూ ఉంటుంది. రాహు ద్వారా వచ్చింది అనుకుంటే దుర్గా వేయండి అంటాం. కుజుడి ద్వారానో శని ద్వారానో వస్తే ఆంజనేయ స్వామిది వేయండి అంటాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1 అది ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. రెండవది, మీరు మీ పిల్లలకి ఏ లాకెట్ ఆర్ ఏ ఉంగరం వేయాలి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఏ ట్యాబ్లెట్ అయితే అది వాడం కదా, దానికి పర్టికులర్గా పలానా మెడిసిన్ వాడాలి అని మనం పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ ఏ గ్రహ సంబంధంగా ఉంది దానివల్ల కూడా పెడతాం ఒకటి. రెండవది, మీ అధిష్టాన దేవత ఎవరు, మీ ఉపాసనా దేవత ఎవరు, దాన్ని వేసుకోవడం ద్వారా కూడా మీకు బాగుంటుంది. దానివల్ల ఏముంటుందంటే, మీ ఉపాసనా దేవత దుర్గాదేవి వచ్చింది అనుకోండి, దుర్గాదేవి వేసుకుంటే మీకు రుణము, రోగము, శత్రుత్వాలు తగ్గుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ధరించినప్పుడు, ఈ ఉంగరం ధరించినా లేకపోతే మెడలో వేసుకున్నా, మీరు దాన్ని ఎంతో పవిత్రంగా భావించాలి. నాన్ వెజిటేరియన్స్ తినేటప్పుడు కానీ, లేకపోతే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టడం బెస్ట్. తీసి తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం నీటితో కడుక్కొని వేసుకోవడం. అంటే మీరు దానికి ఎంత పవిత్రతని మీరు అర్థం చేసుకుని ఎంత శ్రద్ధగా ఉంటారో దాని ఎనర్జీ అంత భావిస్తుంది. ఇది ఒక సిద్ధాంతం. రెండవది, కొంతమందికి రత్నాలు పడవు. అంటే ఏ గ్రహము కూడా రత్న రూపంలో ఎనర్జీ ఇచ్చే ఫలితం ఇవ్వదు. అలాంటప్పుడు దేవతా సంబంధించినటువంటిది పెట్టుకోమని చెప్తాం. దేవతా స్వరూపం ఏంటంటే ఎంతసేపు పాజిటివ్స్ని ఇవ్వడమే కానీ నెగిటివ్ ఇవ్వడం అనేటువంటిది ఉండదు. అందుకని అలాంటి సమయంలో ఇప్పుడు ఆ వ్యక్తి ఉదాహరణకి రాహు గ్రహంది పెట్టుకోవాలి, కానీ రాహు కూడా కొంత స్పాయిల్ అయ్యాడు, అప్పుడు దుర్గాదేవి రత్నం రింగ్ పెట్టేసుకోండి అని చెప్తాం. అదేవిధంగా కొంతమందికి అంటే ఇదైతే ఇది కేతు ద్వారా వచ్చింది, గణపతి సంబంధించింది, ఈ రకంగా పెట్టుకోవాలి ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఉంగరాలు పెట్టుకునేటప్పుడు, దేవతామూర్తికి సంబంధించినవి పెట్టుకునేటప్పుడు వీలైనంత వరకు మీరు ఆ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించుకొని పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం, అలాంటప్పుడు తీసి అక్కడ పెట్టి తీసుకోవడం, లేదా మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అయినా సరే కాస్త తీసి ఆ స్వామి, ఎందుకంటే అక్కడ దేవతా విభూది ఎక్కువగా ఉంటుంది ఆలయాల్లోనది. అలా చేసుకున్నట్లయితే ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. మనం తెలుసో తెలియ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, అవుతూ ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడైనా ఉంగరం పెట్టుకునేటప్పుడు వెనకాతలు దీనికి మట్టి చేరుతూ ఉంటుంది తెలియకుండా, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ ఉంగరాలు కావచ్చు, రత్నాలకు సంబంధించిన ఉంగరాలు కావచ్చు, ముఖ్యంగా రత్నాలు ఇంకా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే రత్నం పైనుంచి ఒక రేసు సూర్యకిరణాలు పడి దానిలో నుంచి ఈ వేలుకే పెట్టుకునేవి ఎందుకు అంటే, ఇది గురువుకు సంబంధించిన వేలు,
శని, రవి, బుధుడు, ఇట్లా ఇది కూడా కుజుడికి సంబంధించిన వాడచ్చు. ఇట్లా ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దాని ద్వారా వెళ్తూ ఉంటుంది. అందుకే ఉంగరాలు ప్రత్యేకంగా పురుషులైతే రత్నాలు పెట్టుకునేటప్పుడు కుడి చేతికి, స్త్రీలైతే ఎడం చేతికి పెట్టుకోవాలి రత్నాలకు సంబంధించినవి. అందుకే చూడండి, మీరు చేయి చూసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు స్త్రీకి, హస్త సాముద్రికంలో కూడా. కాబట్టి ఇవి ధరించడం చాలా శుభ సంబంధించిన విషయమే. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీకు ఏ ఉంగరం ధరించాలి, లేకట్లా ధరించాలని తెలుసుకొని వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమంది చూడండి, కొన్ని రోజులు ప్రత్యేకంగా దానికి శక్తి ధారపోసిస్తూ ఉంటారు. కొన్ని లాకెట్స్ కానీ, కొన్ని ఉంగరాలు కానీ, అటువంటివి నిజంగా శాస్త్రోక్తంగా చేసి కనుక పెట్టుకున్నట్లయితే మీరు అక్కడి నుంచి మీరు పెట్టుకున్నప్పటి నుంచే మీరు మార్పు చూస్తారు ఖచ్చితంగా. అంటే పీస్ ఆఫ్ మైండ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు శక్తి కంకణాలను దొరుకుతూ ఉంటాయి. కంకణంలా వేసుకుంటారు కొంతమంది, ఉంగరం రూపు కాకుండా. దుర్గాదేవి శక్తి కంకణం కనుక వేసుకుంటే మీరు చూడొచ్చు, అప్పటి వరకు ఉండే చికాకులు కానీ, మెంటల్గా పీస్ఫుల్ లేకపోవడం కానీ ఉన్నది కాస్త వెంటనే మారుతుంది. సో అయితే ఈ రింగ్స్ పెట్టుకోవడానికి భయపడాల్సిన అవసరం కూడా ఏం ఎందుకు భయపడాలి అసలు? ఫస్ట్ ఇది పెట్టుకుంటే ఏమన్నా అయిపోతుందేమో, నేను నాన్ వెజ్ తింటాను, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు మట్టి తగులుతుంది, ఇట్లా కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. విషయం అమ్మా, భగవంతుణ్ణి తల్లిగానో తండ్రిగానో భావిస్తే అసలు భయం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రి పక్కన ఉంటే మనం భయపడతామా? అసలు భయపడం. ఎప్పుడు భయపడతాం? తప్పు చేసినప్పుడు భయపడతాం. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఒక ఆన్సర్ ఉంది. నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమవుతుందేమో ఏమిటి, అక్కడ సంథింగ్ మిస్టేక్ చేస్తున్నాం, అప్పుడు పక్కన పెట్టండి అంతే. సిగరెట్ తాగే పిల్లవాడు తల్లిదండ్రుల ముందు ఎందుకు కాల్చడు అంటే ఇది తప్పని అతనికి తెలుసు. సిగరెట్ కాల్చడం తప్పని తెలుసు, పెద్దవాళ్ళు మందలిస్తారని తెలుసు, అందుకు మందలిస్తారు కాబట్టి ముందుగా సిగరెట్ కాల్చడు, పక్కకు పోయి కాలుస్తాడు. అలా అని నేను అనేది ఏంటంటే, నువ్వు భగవంతుడు ఏదో నిన్ను శిక్షిస్తాడనో, భగవంతుడు ఏదో నీతో ఏదో శపిస్తాడనో కాదు ఇక్కడ కాన్సెప్ట్. నువ్వు ఈ ఎనర్జీ ఫామ్ అయి ఉన్నప్పుడు ఈ ఎనర్జీని నువ్వే తగ్గించుకుంటున్నావు అంతే. అందుకనే తగ్గకుండా కాపాడుకునే బాధ్యత నీది. ఎనర్జీ తగ్గింది, ఇప్పుడు సింపుల్ అమ్మ, మన ఫోన్ ఉంది, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందిగా మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ పెట్టుకున్నామో ఛార్జింగ్ లేకపోతే ఎలా, ఇలా ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిపోతున్నదని కాపాడుకోవాలి నువ్వు. ఫోన్కే నీ మీద రాగద్వేషాలు ఉండవు. ఫోన్కి నా ఛార్జ్ అయిపోతుంది అమ్మో ఎలాగని ఫోన్ ఏం భయపడదు, ఫోన్ గురించి మీ గురించి మనం జాగ్రత్త పడుతున్నాం. ఇందులో ఛార్జ్ అయిపోతుంది అంటున్నాం, లేకపోతే ఇందులో మనీ అయిపోతుంది అనుకుంటున్నాం, రీఛార్జ్ చేసుకుంటున్నాం, బ్యాటరీ అయిపోతే బ్యాటరీ యూజ్ చేసుకుంటున్నాం, దానికి ఒక మంచి కవర్ వేసుకుంటున్నాం. అంటే ఒక ఫోన్కే ఇన్ని కవర్లు వేసుకొని రీఛార్జ్లు పెట్టుకొని రకరకాలు చేసి అందులో మంచి ఫోన్ తీసుకొని అప్డేట్ వస్తే అప్డేట్ ఫోన్లు తీసుకుంటున్నాం, సాఫ్ట్వేర్లు ఎక్కించుకుంటున్నాం. అలాంటప్పుడు సాక్షాత్ భగవంతుడు మనతో పాటు నిత్యము ఉంటూ మన ప్రతి కదలికని, ప్రతి దాన్ని అతను కాపాడుకుంటూ వస్తున్నప్పుడు, దానికి సంబంధించిన రూపు నువ్వు దాల్చుతున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలనే ఒక ఆలోచన చేస్తే చాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.